గవర్నమెంట్ హాస్టళ్లల్లా గలీజ్ తిండి పెడితే ఎంతమంది వార్డెన్లతోని గుంజిలు తీపిచ్చిండ్రు. స్కూళ్ళల్లో పోరలు చదువుకుంటుంటే రూఫ్ మీదకెళ్ళి పెచ్చులూడి మీద పడితే ఎంతమంది ఆఫీసర్లతోని గుంజిలు తీపిచ్చిండ్రు. మరి స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు అని చెప్పేసి 70 మంది ఆడపిల్లలతోని వంద గుంజిళ్ళు తీపిచ్చిన ఒక పీటీ నిర్వాకం తెలుసా మీకు? తిరుపతి జిల్లా కోటా గర్ల్స్ గవర్నమెంట్ హై స్కూల్లో అక్కడున్న పీటీ ఎస్కే మా భాష అనేటైన చేసిన ఒక సైకో పనిది. మన తాత ముత్తాతలు గుంజిలు తీసిండ్రు, మన నాన్న ఆ టైంలో గుంజిలు తీసిండ్రు, అంతో ఎంతో కాదన్న మనం తీసినాము. కానీ ఇప్పుడున్న జనరేషను వాళ్ళు పీలుస్తున్న గాలి పొల్యూటెడ్, వాళ్ళు తింటున్న తిండి పొల్యూటెడ్, వాళ్ళకి అసలు ఏముంటుంది శక్తి బాడీలో చెప్పుండ్రి. ఒక్కటేసారి ఆడపిల్లల్ని పట్టుకొని వంద గుంజిలు తీయమంటే ఆ పొరగాలు ఏం కావాలి? ఎన్ని కేసులు చూస్తలేం మనము. ఉండి జిమ్లో జిమ్ చేసుకుంటే టక్కున పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? డాన్సులు ఆడుకుంటా ఊపిరాయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అలవాటు లేని పని ఎక్కువగా యాక్టివిటీ చేసినప్పుడు గుండె అయిపోయి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు 70 మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. మరి ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఇటు స్కూల్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చి లొల్లి వేసేసరికి డిఎస్పీ మేడం వచ్చి సరే నేను మాట్లాడతా అని చెప్పి సర్ది చెప్పి కేసు ఫైల్ చేసింది. డిఓ వచ్చి వెంటనే ఈ పీటీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కానీ మనం గమనించాల్సింది ఏంది అని అంటే, అదే ఒకవేళ స్టూడెంటో ఒక కామన్ మ్యానో ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకో వాళ్ళకి వెంటనే శిక్షలు పడిపోతాయి, వెంటనే చలాన్లు పడిపోతాయి, వెంటనే బండ్లు గుంజుకపోతారు రోడ్ల మీదనే. అట్లనే ఇదే జరుగుతుంది. అదే ఒక ఆఫీసరో లేకపోతే అథారిటీసో ఎవరన్నా తప్పు చేసిండ్రు అనుకో, అబ్బో వాళ్ళకి ఎంత ప్రాసెస్ ఉంటుందంటే, ఫస్ట్ ఏమో ఎంక్వైరీ చేస్తారు, తర్వాత ఓ కమిటీ వేస్తారు, దాని తర్వాత ఓ రిపోర్ట్ వస్తుంది, దానికి ఆ రిపోర్ట్ని బట్టి జడ్జిమెంట్ రావాలా, దాని తర్వాత వాళ్ళకి ఏం శిక్ష పడుతుందో తెలుస్తుంది. కానీ వాళ్ళకి శిక్ష పడ్డదా లేదా, అసలు ఏం పడ్డది ఏమైంది అనేది మనమే మర్చిపోయి మన పనిలో పడిపోతాం. అప్పటికి అట్లుంటుంది మరి మన వ్యవస్థతోని.